మహేశ్వరి है आपको हिंदी सिखाने के लिए आई हूँ। నమస్తే అండి, నా పేరు ఉమా మహేశ్వరి। మీకు మళ్ళీ హిందీ నేర్పిద్దామని వచ్చేసానండి। నేర్చుకుందామా మరికొన్ని వర్డ్స్? ఇప్పటివరకు మీరు హిందీ వర్డ్స్ నేర్చుకుని ఉంటారు కదా, నేను ఆ వీడియోస్ చూస్తున్నారులేండి, నాకు తెలుస్తుంది, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి కాబట్టి మీరు చూస్తున్నారని, వ్యూస్ వస్తున్నాయి కదా। ఎందుకు హిందీ నేర్చుకోవాలంటే మేము బయటికి వెళ్ళి హిందీ నేర్చుకోలేకపోతున్నాం, అపార్ట్మెంట్స్లో చూస్తే అందరూ హిందీ వాళ్ళే, హిందీ ఎలా మాట్లాడాలి, నేను మాట్లాడలేకపోతున్నాను అన్న వాళ్ళకి స్మాల్ వర్డ్స్తో హిందీ నేర్పిస్తున్నానండి। గెట్ రెడీ, మనం హిందీ నేర్చేసుకుందామండి। ఈరోజు లెసన్ 16 అండి, రంగోం కా నామ్, కలర్స్ నేమ్స్ నేర్చుకుందామండి। ఎరుపుని మనం లాల్ అంటాం, నలుపు అయితే కాలా అంటాం, ఎరుపుని మనం హిందీలో లాల్ బ్యాగ్ లావో, లాల్ కలర్ కహా హై, యా కారా బహుత్ లాల్ హై, ఇవన్నీ అంటూ ఉంటాం కదండి। ఆకుపచ్చ అంటే హరా, ये पेड़ बहुत हरा रंग में है, हमारे लिए हवा भी देते हैं, ये आंखों के लिए बहुत अच्छा है। పసుపు అనుకోండి పీలా రంగుని మనం పసుపు అంటాం। నీలం రంగు అనాలనుకోండి नीला आकाश है, समुद्र नीला है, पानी बहुत नीला रंग में है, ऐसा बोलने पर हम नीला रंग को उपयोग करते हैं। గులాబీ రంగు, గులాబీ అని పిలుస్తాం మన హిందీలో, అదే వంగపు రంగు అంటే వైలెట్, మనకు తెలుసు కదండి। బేర్ రంగ్ అంటే వంగపు రంగు। ఆరెంజ్ రంగు అంటే నారంగి అంటే ఆరెంజ్ కలర్ అని। చూసారు కదండి, ఈరోజు లాల్, కాలా, హరా, పీలా, నీలా, గులాబీ, బేర్ రంగ్, నారంగి, ఈ వర్డ్స్ మీరు కలర్స్ వర్డ్స్ అండి। ఈ కలర్స్ నేమ్స్ మీరు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను। మీరు నేర్చుకోవటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి। కొన్ని చిన్న వర్డ్స్తో కూడా చిన్నపిల్లలకు కూడా మనం నేర్పించవచ్చు। మనం నేర్చుకొని పక్క వారికి నేర్పిస్తూ హిందీని మనం డెవలప్ చేసుకుందామండి। ఎందుకంటే మనందరం కూడా భారతీయులందరికీ హిందీ వచ్చి ఉండాలండి। ఎవరితోనో మాట్లాడేటప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు, హిందీ నేర్చుకోవడం అనేది చాలా నీడు। మీరు హిందీ నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ధన్యవాద్।